నమస్కారం. ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటో మీకు తెలుసా? మరి ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి ఎక్స్ప్రెస్ ఎయిర్ ట్రావెల్స్ డైరెక్టర్ అయిన హెచ్ఆర్ సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారండి. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సంజీవ్ గారు, చాలామందికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుందనేది కూడా తెలిసి తెలియక కూడా ఉండవచ్చు. ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది జనరలీ యూస్ఫుల్ హూఎవర్ ఇస్ ట్రావెలింగ్ అబ్రాడ్ వాళ్ళకే యూస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ అదర్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకే యూస్ఫుల్ ఉంటుంది. వై అంటే బేసిక్లీ ఇక్కడ మెడికల్ ఎక్స్పెండిచర్ మనకి ఎంత చీప్ ఉంటుందో అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, మీరు జనరల్ విజిట్కి వెళ్ళినా కూడా ఒక విజిట్ కూడా ఆల్మోస్ట్ $100, $200, $300 దాకా కూడా రావచ్చు ఒక విజిట్. సో అదే ఇప్పుడు మీరు ట్రావెల్ ఇక్కడ మన ఒక విజిట్కి ₹100 అయిపోతుంది, 100-200 అంత వేరియేషన్ ఉంటుంది. సో దట్స్ వై వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది. అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది జనరలీ కవర్డ్ ఆల్ ఏరియాస్ కవర్ అవుతుంది. దాంట్లో మీరు ట్రావెల్ అయ్యేటప్పుడు దాంట్లో లగేజ్ కవర్ అవుతుంది, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత మెడికల్ కవరేజ్ అవుతుంది. లైక్ మీరు హాస్పిటలైజ్ అయితే లైక్ మెడిక్లెయిమ్ పాలసీస్ మనకు ఉంటాయి కదా, అదేవిధంగా అక్కడ కూడా హాస్పిటలైజ్ అయితే అది కవర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ టోటల్ ప్యాకేజ్. అంటే హోటల్స్ కానీ ఫుడ్ కానీ లేదు, ఫుడ్ కాదు, ఫుడ్ అవన్నిటికి కాదు. ఓన్లీ ఇఫ్ యు ఆర్ హాస్పిటలైజ్డ్ ఆర్ ఈవెన్ మీ డాక్టర్ విజిట్ అయినా కూడా అది కూడా కవరేజ్ ఉంటుంది. జనరలీ మీకు డాక్టర్ దగ్గర వెళ్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజిట్కి. సో అక్కడ ఆయన $200-300 బిల్ చేస్తాడు మీకు. అది దానికి అవుట్ పేషెంట్ విజిట్ అంటాము. సో అవుట్ పేషెంట్ విజిట్కి ఏంటంటే మనం అక్కడ ప్రాపర్లీ టోటల్ బిల్ చేయాలి, పే చేయాలి, అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది అవుట్ పేషెంట్ ఫెసిలిటీ. అండ్ సిమిలర్లీ ట్రావెల్ ఇన్సూరెన్స్లో ఇన్ పేషెంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు లేవు, సడన్లీ యూ గాట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్. సో ఇఫ్ యు ఆర్ హాస్పిటలైజ్ టోటల్ మీకు మెడికల్ ఎక్స్పెండిచర్ కవర్ అవుతుంది అక్కడ. సో అది కవర్ అవుతుంది. అండ్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ థింగ్స్లో వచ్చే డిజీజెస్ ఉంటాయి, అవి కూడా కవర్ అవుతాయి. సమ్ అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే మినిమం ఏవేవి కవర్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్తోని లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడే కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీపీ ఉంది, బీపీతో వచ్చే నార్మల్ సినారీస్లో కవర్ కావు. ఇప్పుడు మీరు డాక్టర్ నుండి డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆ మూమెంట్లో కవర్ అవుతుంది అట్లా. సో కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ థింగ్స్లో. అదర్వైజ్ జనరలీ ప్రీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు, ఎక్సెప్ట్ 1 or 2 ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా లిమిటేషన్స్ పెడతారు అట్లా. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో అంటే ట్రావెల్కి సంబంధించిన ఎటువంటి ఉన్నా కూడా అందులో కవర్ అవుతాయి అంటారు? ట్రావెల్ అంటే మీకు జనరలీ ట్రావెల్లో జరిగేటి ఏముంటాయి అంటే, ఇప్పుడు మనం ఫ్లైట్లో ఎక్కుతాము, బ్యాగేజ్ డిలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగేజ్ డిలే అయింది అనుకోండి, దానికి సంబంధించిన సమ్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 day డిలే అయింది, 2 days జనరలీ జరుగుతాయి కస్టమర్స్కి. అప్పుడు జరిగే మీకు ఎక్స్పెండిచర్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే. ఓకే. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ మిస్కనెక్షన్ అయింది, ఒక ఫ్లైట్ మిస్ అయిపోయింది, అండ్ సడన్లీ యు ఆర్ ఆన్ రోడ్స్ ఫర్ 2 days, సో దట్ విల్ బి కవర్డ్. ఓకే. అంటే ఫ్లైట్ మిస్ అయినప్పుడు మిస్ కనెక్షన్ కూడా కవరేజ్ అవుతుంది. సో ఆల్ దీస్ బెనిఫిట్స్ ఇస్ దేర్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ట్రావెలింగ్. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. తీసుకోకపోతే ఏంటంటే ఎవ్రీథింగ్ లైక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీకు అక్కడ. సో ఇది బెనిఫిటే మీకు ట్రావెలింగ్. అంటే స్టార్టింగ్ అనేది ఈ అమౌంట్ నుంచి ఈ బడ్జెట్ వరకు కూడా తీసుకోవాలి అనేది ఏమైనా ఉంటుందండి ఈ ఇన్సూరెన్స్? ఉంటుంది, దీని కవరేజ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ $50,000 కవరేజ్ ఈజ్ ద మినిమమ్. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ బి పేయింగ్ 10,000 అమౌంట్, బట్ దాని కవరేజ్ లిమిట్ వచ్చేసి $50,000. దట్స్ అ వెరీ బిగ్ అమౌంట్. $50,000 అంటే ఇఫ్ యూ క్యాల్కులేట్ విత్ $70, ఇట్స్ ఆల్మోస్ట్ 7, చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. సో కవరేజ్ 50,000
2,50,000 కూడా ఉంది, మళ్ళీ 5 lakhs కూడా ఉంది. యూ క్యాన్ టేక్ దట్ కైండ్ ఆఫ్ కవరేజ్. అంటే ఒక పర్సన్కేనండి, గ్రూప్గా కూడా చేసుకోవచ్చా ఈ ఇన్సూరెన్స్ అని? ఇండివిజువల్ తీసుకోవడమే బెటర్ అది యాక్చువల్లీ, ఇండివిజువల్. ఎందుకంటే ప్రీమియం సాధారణంగా చాలా తక్కువ ఉంటుంది. చాలా ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 70 years వాళ్ళకే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. జనరలీ బిలో 70 yearsకి అంత ఎక్కువ ఉండదు. ఓకే. సో అప్ టు 50 అయితే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టేక్ 1 person 1 policy. అంటే కొందరు ఫ్యామిలీస్తో వెళ్తుంటారు, అలాంటప్పుడు అట్లా కూడా తీసుకునే అవకాశం అంత ఎక్కువ ఉండదు. నార్మలీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇఫ్ యూ టేక్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ వెళ్తున్నారు, మీరు ఒక 1 monthకి వెళ్తున్నారు. 1 monthకి వెళ్తే మీరు బిలో 50 years ఉన్న వాళ్ళకి పాలసీ ప్రీమియం వచ్చేసి 1,000-1,200 ఉంటుంది. ఓకే. 1,000-1,200 is very less compared to if you are traveling to abroad, Europe, you can afford. So it is not a big amount. And if you are sharing, what happens, a coverage share aitadi. It is as good as మీరు $50,000 will be covered for the total family. సో ఆ లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్లో వాళ్ళు చేస్తారు అట్లా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు షాపింగ్స్ అని అవన్నీ చేసుకుంటారు, అలాంటివి కూడా ఈ కవరేజ్లో ఏమైనా అవకాశం ఉంటుందంటారా? షాపింగ్ అనేది అంటే నార్మల్ ఏమైతే షాపింగ్కి ఉండదు. షాపింగ్ అనేది ఏంటంటే మీరు ఐటమ్స్ కొని వస్తే అది మనకు ఫ్లైట్లో మనం డిక్లేర్ చేయాలి, అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఏరియా యాక్చువల్లీ. ఈ దీంట్లోకి రాదు అది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు ట్రావెల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో అక్కడ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ తీసుకొని ఎవరైనా యాక్సిడెంట్ చేశారు, అది కూడా కవరేజ్ ఉంటుంది. ఓకే. అండ్ అక్కడ జరిగే ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిన దగ్గర అండ్ సడన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెత్ అయిపోతుంది మీది, సో మీ బాడీని అక్కడ నుంచి తీసుకురా, సివియర్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సే అబౌవ్ సమ్ ఏజ్ పర్సన్ బికాస్ ఆఫ్ సంథింగ్ డెత్ అయిపోతుంది, వాళ్ళకి తీసుకురావాలి అక్కడి నుంచి. అది ఎంత ఎక్స్పెండిచర్, చాలా ఎక్స్పెండిచర్ అది. ఐ హర్డ్ లైక్ మై ఫ్రెండ్స్ ఆల్సో లైక్ ఫేస్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లైక్ షేరింగ్ చేసుకొని తీసుకురావడం అట్లా జరిగినాయి. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ విల్ బేర్ టోటల్ $7,000 వరకు ఉంది దాంట్లో ప్రొవిజన్. $7,000 యూ ఆర్ పేయింగ్ 1,000 rupees, టేకింగ్ ఎ పాలసీ $7,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఓకే. అంటే ఫ్యామిలీలో అంటే చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కూడా ఇందులో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుంది. వీ హ్యావ్ టు డిక్లేర్ ఫస్ట్. అంటే చెప్పకుండా తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ డిటెక్ట్ అయితే దెన్ ఇట్ హాస్ కమ్, అంటే చాలా ఇయర్స్ నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు డిక్లేర్ చేయలేదు అని కవర్ చేయరు. ఓకే. మీరు డిక్లేర్ చేయాలి, అండ్ డిక్లేర్ చేసి యూ కెన్ టేక్. దెర్ ఆర్ సమ్ అంటే కెన్ ఐ టేక్ ద నేమ్స్ లైక్ టాటా ఏజీ ఉంది. టాటా ఏజీ దే నార్మల్లీ కవర్ ప్రీ ఎగ్జిస్టింగ్, బట్ దే పుట్ సమ్ లిమిటేషన్స్. ఓకే. ఇంత లిమిట్ దాకానే మేము కవర్ చేస్తామని. ఎందుకంటే జనరలీ యూ టేక్ షుగర్ ఉంది, షుగర్ నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు సడన్లీ, సో అన్నీ దే కెనాట్ కవర్, సో దే పుట్ ఎ లిమిట్. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ కానీ మిస్ అయినా లేదంటే పాస్పోర్ట్ కవరేజ్ ఉంటుంది, పాస్పోర్ట్ కవరేజ్, బట్ దానికి ఆల్సో లిమిట్ ఉంది, $200 దే కవర్. ఓకే. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆ ట్రావెల్కి వెళ్ళే టైం కానీ డిలే అయినా లేదంటే క్యాన్సిల్ అయినా ఆ టికెట్స్కి సంబంధించి కానీ దానికి కవర్. ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్కి దీనికి సంబంధం లేదు. ఫ్లైట్ టికెట్కి అంటే అగైన్ యూ హ్యావ్ టు టేక్, టు ప్రొటెక్ట్ దట్ టికెట్ యూ హ్యావ్ టు టేక్ ఏ సపరేట్ ఇన్సూరెన్స్. ఓకే. దట్ ఈస్ దేర్, దట్ ప్రొవిజన్ ఈస్ దేర్ వెన్ యూ ఆర్ బయింగ్ ఏ పాలసీ టు ప్రొటెక్ట్. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ దిస్ థింగ్ హ్యాపెన్స్, దానికి మనం సపరేట్ తీసుకుంటే అది వేరే, అండ్ డజంట్ కమ్స్ అండర్ ట్రావెల్. ఓకే. అంటే టికెట్స్కి సంబంధించి క్యాన్సిలేషన్కి వేరే తీసుకోవాలి, ఇది దీనికి సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే అది దిస్ ఇస్ అ రెగ్యులర్ ప్రొసీజర్. ఫ్లైట్స్ డిలేస్ అంటే చాలా మందికి డౌట్స్ ఉంటుంటాయి కదా, క్యాన్సిల్ చేస్తుంటాము, అవన్నిటికి కవరేజ్ ఉండదు. టూర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? టూర్కి కూడా ఏం సంబంధం లేదు మేడం, దానికి దీనికి ఏం సంబంధం. ఇది ఓన్లీ ప్యూర్లీ రిలేటెడ్ విత్ ద ట్రావెల్. ట్రావెల్లో ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్ అంటే మీరు ఫ్లైట్ బోర్డ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ బోర్డ్ అయ్యే కన్నా ముందు ఇంకేం లేదు. ఇఫ్ యూ టేక్ ఏ ఫ్లైట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఓన్లీ ఇట్ ఈస్ కౌంటింగ్. అంటే ఇందులో చాలామంది రెగ్యులర్గా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు.
రెగ్యులర్ వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేవి రెగ్యులర్గా వర్తించే అవకాశం ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాలా, లేకపోతే ఒకేసారి చేసుకునే అవకాశం ఉంటుంది. మల్టీ ట్రిప్ పాలసీస్ ఉన్నాయి, అండ్ మీరు కావాలంటే 1 year పాలసీ తీసేసుకోవచ్చు. అట్లా ఎట్ ఏ టైమ్ యూ కెన్ టేక్. అదే బిజినెస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ శాతం బిజినెస్ పీపుల్కి దే కెన్ టేక్. దే నీడ్ నాట్ టేక్ ఎవ్రీ టైమ్ దే ట్రావెల్ పాలసీ తీసుకోవడం అట్లా అవసరం లేదు. సో దట్ దే కెన్ టేక్ మల్టీ ట్రిప్ పాలసీ అంటారు దానికి. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ట్రావెల్ ఇట్ ఈస్ అప్లికబుల్. బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ ఇండియా. ఈవెన్ దో ఇఫ్ యూ టేక్ 1 year పాలసీ, మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియాలో ఏమైనా జరిగితే అది నాట్ అప్లికబుల్. ఓకే, పాలసీ తీసుకున్న తరువాత ఇండియాలో ఉంటే అనే ఆ పాలసీ అనేది వాళ్ళకి వర్తించదు, కేవలం అబ్రాడ్ వెళ్ళినప్పుడు మాత్రమే. ఓకే, అండ్ అది మీరు ఇక్కడ నుంచి ట్రావెల్ కాకముందే తీసుకోవాలి, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకోలేరు. అంటే ముందు అనేది లేలే తీసుకోలేము, రూల్ డజంట్ పర్మిట్. మీరు యూఎస్లో ఉండి నేను ఇక్కడ పాలసీ తీసుకుంటా అంటే అది దట్ ఈస్ డజన్. ఓకే, అంటే ఫస్టే అన్ని పాలసీ అవన్నీ కూడా అప్లై చేసుకున్న తర్వాత సమ్ కంపెనీస్ దే పర్మిట్ ఫర్ 1 week. అంటే మీరు మర్చిపోయినారు, జెన్యూన్ రీజన్ ఉంది, అండ్ యువర్ ట్రావెల్ టు యూఎస్, మీరు రిక్వెస్ట్ చేసి మనం అప్రూవల్ చేసుకొని చేయాల్సి వస్తుంది పాలసీ. వీ కెన్ టేక్, బట్ అట్ సబ్జెక్ట్ టు అప్రూవల్. నార్మల్గా అండి ఒక ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్లో ఎన్ని డేస్ వరకు, అంటే ఒకసారి మనం తీసుకున్న పాలసీ ఎన్ని డేస్ వరకు ఉండే అవకాశం? ఒక పాలసీ యూ క్యాన్ టేక్ ఫర్ 6 months. 6 months. If you are traveling abroad, maximum period 6 months you can take. And after that extension is permitted. ఆ ఎక్స్టెన్షన్ ఎట్లా పర్మిటెడ్ ఉంటుందంటే మీరు ఏం క్లెయిమ్స్ చేయొద్దు. ఒకవేళ మీరు 6 monthsలో క్లెయిమ్ చేసి ఉంటే దెన్ మీరు ఎక్స్టెన్షన్ చేయలేరు. ఓకే, ఫస్ట్ 6 months వరకు అప్లికబుల్ ఉంటుంది, నెక్స్ట్ ఏదైనా కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కానీ ఇది మనం యూజ్ చేసుకోకూడదు, ముందున్న పాలసీని యూజ్ చేసుకోకూడదు. ఆల్రెడీ మీరు యూజ్ చేశారు అంటే దెన్ ఇట్ ఈస్ ల్యాప్స్. పాలసీ తీసుకోలేము, ఇంకా తీసుకోలేము. కొత్త పాలసీ తీసుకోవచ్చా? తీసుకోలేము, అక్కడ ఉన్నారు కదా మీరు, దెన్ యూ హ్యావ్ టు టేక్ పాలసీ అక్కడ. అంటే ఇప్పుడు ఈ 6 months లోపు వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు 6 months పాలసీ తీసుకున్నారు మేడం, తీసుకున్న తర్వాత మీరు అక్కడ వెళ్ళి ఆ 6 monthsలో ఒక క్లెయిమ్ చేశారు అంటే క్లెయిమ్ చేయగానే పాలసీ ల్యాప్స్ అయిపోయింది. ఓకే, అంటే ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేము. ఇంకా ల్యాప్స్ అంటే ల్యాప్స్ కాలేదు, బట్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేము. బట్ ఆఫ్టర్ 6 months ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ దేర్, అక్కడ ఇంకా మీరు స్టే చేస్తున్నారు, దెన్ మీరు ఏం చేయాలంటే ఇంకా అక్కడ లోకల్ పాలసీ తీసుకోవాలి. ఓకే, అట్లా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ లోకల్. నార్మలీ అక్కడ లోకల్ పాలసీస్ చాలా కాస్ట్లీ ఉంటుంది, అందుకే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. అంటే వారు ఒకవేళ మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి అట్లా తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చి వెళ్ళడం అంటే న్యూ పాలసీ. ఓకే, అందుకే అంటే మధ్యలో వచ్చి వెళ్తే మళ్ళీ న్యూ పాలసీ తీసుకోవచ్చు, కానీ ఈ ఫస్ట్ ఉన్నది మాత్రం అవకాశం ఉండదు. ఓకే, అక్కడ ఉంటే అక్కడే తీసుకోవాలి, ఈ ఇండియా నుంచి మళ్ళీ డైరెక్ట్ తీసుకోవడానికి అవకాశం దట్ డజంట్ పర్మిట్స్. అంటే దీని ట్రావెల్లో ఒక లిమిటేషన్ ఏంటంటే కంపల్సరీ ట్రావెల్ డేట్ మెన్షన్ చేయాలి మనం, మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. సో ట్రావెల్ డేట్ అనేది మనం దానికి మళ్ళీ మీరు క్లెయిమ్ చేసేటప్పుడు బోర్డింగ్ పాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ బోర్డింగ్ పాస్, మీ టికెట్, ఇవన్నీ మీరు డాక్యుమెంటేషన్ అంతా కూడా పక్కాగా ఉండాలి. అంటే మీరు ఆ డేట్కి ట్రావెల్ చేశారు, దెన్ ఓన్లీ యూ కెన్ క్లెయిమ్. అయితే ఇందులో ఏమైనా అంటే బెనిఫిట్స్, ఓకే, నాన్ బెనిఫిట్స్ లాంటివి ఏమన్నా, అంటే ఇబ్బంది పడే పరిస్థితులు లాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి. నార్మల్లీ ఏమవుతుంది అంటే జనరలీ అడగరు కస్టమర్స్ కూడా, దే అజ్యూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అట్లా అని, బట్ దెర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ ఎక్స్క్లూషన్స్ ఆర్ దేర్. అండ్ అంటే అంత చదవరు, ఎక్స్క్లూషన్స్లో ఏం కవర్ లేదు, ఏముంది అని పెద్ద ఫైల్ ఉంటుంది, అది కవర్ చదవరు, దట్ ఈస్ డ్రాబ్యాక్. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే క్లెయిమ్ ఎట్లా చేయాలి కూడా చాలామందికి తెలియదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అవుట్ పేషెంట్ విజిట్, మీరు ఆ కంపెనీకి కాల్ చేసి చెప్పాలి, ఇట్లా నేను వెళ్తున్నా, ఇంటిమేషన్ ఇవ్వాలి, రికార్డ్ చేయాలి మనం. రికార్డ్ చేస్తే ఏమైతుందంటే అది రికార్డ్ అయిపోతుంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్పటిదప్పుడే గ్యాదర్ చేసుకుంటారు. చేసుకుని మనం వచ్చి క్లెయిమ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ప్రాపర్ బిల్స్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర డాక్టర్ నేమ్ ఉండాలి, డాక్టర్ అడ్రస్ ఉండాలి, డాక్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఆయన ఎవ్రీథింగ్ ఉండాలి.
అండ్ ఎందుకు ఆయన ఎంత ఛార్జ్ చేసిండు, ఎవ్రీ డీటెయిల్ షుడ్ బి దేర్. ఓకే, అది అక్కడ సిచ్యువేషన్. అంటే ఫస్ట్ అనేది తెలియకుండా చేసేటప్పుడు మీకు యూ విల్ లైక్ ఓకే ఇది ఒక చాలా మందికి తెలియదు, అక్కడ వెళ్ళి చేపించుకొని వచ్చేస్తారు, ఇక్కడ వచ్చి క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, అంటే ఫస్ట్ వెళ్ళే ముందే ఇక్కడున్న ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చేసి వెళ్ళాలి అంటున్నారు. అక్కడ మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఎ ఫీవర్, వెళ్తే మీరు జస్ట్ కాల్ సెంటర్ కాల్ చేసి నాకు ఇట్లా ఫీవర్ ఉంది, ఐఎమ్ విజిటింగ్, సో అని రికార్డ్ చేసేసి సరిపోతుంది. అది ఇట్ ఈస్ రికార్డెడ్. సో మీరు వచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో అండ్ కొంతమందికి తెలియదు, అంటే ఇంకా కొన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు యూఎస్ చాలా పెద్ద కంట్రీ, మీరు వెళ్ళే ప్లేస్లో ఏ హాస్పిటల్స్లో ఈ పాలసీ అప్లికేబుల్ ఉంటుంది అవి కూడా తెలుసుకోవాలి. అయితే సో మెనీ కంపెనీస్, ఐసిఐసిఐ ఉంది, టాటా ఏజ్, బజాజ్ ఉంది, రిలయన్స్ ఉంది, రెలిగేర్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క కంపెనీకి అక్కడ ఉన్న లోకల్ కంపెనీతో టైఅప్ ఉంటుంది. అంటే టోటల్గా ఎన్ని కంపెనీస్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి అంటారు మినిమంలో ఇండియా నుండి? చాలా ఉన్నాయి మేడం, మేజర్గా అంటే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఐసిఐసిఐ ఇస్ అ పయనీర్, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న కంపెనీస్లో రిలయన్స్ ఉంది, టాటా ఏజీ ఉంది, బజాజ్ ఉంది, రెలిగేర్ ఉంది, మేజర్ కంపెనీస్ ఇవి. అండ్ అంటే ఓకే మంచి కంపెనీస్ అన్నట్టు ఇట్లా. అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఫస్ట్? అంటే టూర్ ప్యాకేజ్ అనేది అనుకుంటున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి? ఇట్స్ వెరీ సింపుల్ మేడం, మీ ఎనీ ట్రావెల్ ఏజెంట్కి మీరు కాంటాక్ట్ చేస్తే దే కెన్ ఇష్యూ ఏ పాలసీ అండ్ గివ్ ఇట్. దట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఇట్ హార్డ్లీ టేక్స్ హాఫ్ అన్ అవర్ కూడా కాదు. పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ ఉంటే సరిపోతుంది. ఈ అంటే పాలసీ అప్లై చేసిన తరువాత ఎన్ని డేస్ నుంచి అది వాళ్ళకి యూజ్ అవుతుందంట? ట్రావెల్ మీరు ఫ్లైట్లో ఎక్కిందంటే అక్కడి నుంచి వ్యాలిడ్. ఓకే, అంటే ఎంత ముందు అప్లై చేసుకోండి, డేట్ అనేది మెన్షన్ చేయాలంటారు. ఇన్సూరెన్స్ క్యాన్ బి టేకెన్ 90 days ఇన్ అడ్వాన్స్ అంతే. 90 days 90 days కన్నా ముందు మనం చేసుకోలేము. అంటే ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఆఫ్టర్ 3 months దెన్ యూ కెన్ టేక్ టుడే పాలసీ. బట్ ట్రావెలింగ్ ఆఫ్టర్ 6 months మీరు తీసుకోలేరు, అంటే యూజ్ కూడా లేదు. ఇంకా 3 monthsకి వరకే స్టార్టింగ్ చేసుకుంటే బెస్ట్ అంటారు. అంటే ముందే ప్లానింగ్తో చేసుకోవాలి ఏదైనా అని అంత ఏం లేదు. ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ సింపుల్. అంటే మీరు హాఫ్ అన్ అవర్లో వీ కెన్ ఇష్యూ ద పాలసీ, ఎనీ కంపెనీ కెన్ ఇష్యూ ద పాలసీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, సమ్ అదర్ కంట్రీస్లో ఇష్యూస్ అవుతాయి, మీరు అన్నట్లుగా ఒకటి యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు ఈ కవరేజ్ అనేది వీళ్ళ త్రూ వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. నో, వీళ్ళ వరకే అవకాశం, ఇది వీళ్ళ వరకే. ఈ పాలసీ అంటే వీళ్ళ సంబంధం అంతే. ఓకే, సో ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కానీ ఇందులో ఉండే ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఇబ్బందులు అంటే చాలామందికి తెలియదు, అంటే దీని గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి టోటల్ అవన్నీ తెలియదు. అంటే ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్లో అంటే ఇప్పుడు మీరు ఇల్లు ఉంది, ఇల్లు కూడా కవరేజ్ ఉంటుంది. ఎంతమందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు యు ఆర్ లాకింగ్ అండ్ గోయింగ్, అంటే అప్పుడు ఏదైనా అయితే ఆ కవరేజ్ కూడా ఉంటుంది అట్లా. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల చాలా చక్కటి ఉపయోగాలు కానీ ముందు తీసుకుని వెళ్ళడం, చాలా కేర్ఫుల్గా అన్నీ కూడా అప్లై చేసుకుంటాం అనేది చాలా మంచిది అని చెప్పి అంటున్నారు మీరు. 100%. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ ట్రావెలర్ ఇట్స్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.